ఉధృతంగా మారుతున్నది ఢిల్లీలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. నిరసనలతో ఢిల్లీ అట్టుడుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. ఓవైపు కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇక ఇదే సమయంలో మరోవైపు పంజాబ్ రైతులు కూడా ఉదయం చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. దీంతో ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తత స్థాయికి చేరుకున్నాయి. ఒకవైపు హస్తినలో సీజేపీ టెన్షన్ కొనసాగుతుండగానే మరోవైపు ఇటు పంజాబ్ రైతులు ఇచ్చిన చలో ఢిల్లీ కార్యక్రమం టెన్షన్ పెట్టింది. పంజాబ్ రైతుల పిలుపుతో ఢిల్లీ పంజాబ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారి ప్రధాన డిమాండ్ భారత్ యుఎస్ ట్రేడ్ డీల్ కు వ్యతిరేకంగా చలో ఢిల్లీకి పంజాబ్ రైతులు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు రైతులను అడ్డుకునేందుకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ఆ బారికేడ్లను ఏర్పాటు చేసి రైతులను నిలువరించే ప్రయత్నం చేశారు. ఢిల్లీ పంజాబ్ జాతీయ రహదారిపై పోలీసులు ఆంక్షలను విధించారు. నిన్నంతా ఢిల్లీ అట్టుడికి పోతే ఇవాళ సరిహద్దుల్లో అదే సీన్ కనిపించింది. హర్యానా పంజాబ్ సరిహద్దులోని సెంబు బార్డర్ వద్ద హై టెన్షన్ నెలకొంది. మహా పంచాయత్లో పాల్గొనేందుకు పంజాబ్ హర్యానా నుంచి ఢిల్లీ వైపుగా వేలాది మంది రైతులు తరలి వస్తున్నారు. ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద నిరసన తెలిపేందుకు అన్నదాతలు వస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు హర్యానాలోని అంబాలా, కురుక్షేత్ర తదితర ప్రాంతాల రైతులు మాత్రం ఢిల్లీకి చేరుకున్నారు. అమెరికాతో భారత్ చేసుకున్న వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళనలకు పిలుపునిచ్చారు. తక్కువ ధరకు సబ్సిడీతో కూడిన అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్లను తెరవడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా దేశ్ బచావో మోర్చా సంస్థ ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద మహా పంచాయత్కు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా సుమారు 550 రైతు సంఘాలు, సామాజిక సంఘాలు, సంస్థలు ఇందులో పాల్గొనేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఢిల్లీలో ఆంక్షలు ఉన్నాయంటూ పోలీసులు బోర్డర్లను మూసివేశారు. రైతులను అడ్డుకునేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ అన్నదాతలను నిలువరించేందుకు చర్యలు చేపట్టారు. బారికేడ్లు, ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. తమను ఢిల్లీకి వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని రైతు సంఘాలు మండిపడ్డాయి. హర్యానా పోలీసులు పంజాబ్ భూభాగంలోనే బారికేడ్లు ఏర్పాటు చేశారని, దీనిపై పంజాబ్ ప్రభుత్వం కూడా మౌనం పాటిస్తోందని బీకేయూ నేతలు ఆరోపించారు. మొత్తానికి ఢిల్లీ సెంట్రల్, ఢిల్లీతో పాటు ఢిల్లీ బోర్డర్స్ అన్ని కూడా ఇప్పుడు హై టెన్షన్ ఉద్రిక్తతల మధ్య నడుస్తోంది. నిన్నటి నుంచి మొదలైనటువంటి ఈ ఉద్రిక్తత జంతర్ మంతర్ దగ్గర కొనసాగి అటు ఢిల్లీ బోర్డర్స్ దగ్గర రైతులను అడ్డుకునే దాకా వెళ్లి ఈరోజు ప్రధాని నివాసం దగ్గర ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ నిరసన దాకా కూడా చేరుకుంది. ఈ ఆందోళనలతో హస్తిన మొత్తం కూడా హై టెన్షన్ నెలకొంది. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఉదయమే బోర్డర్స్ దగ్గర ఎక్కడైతే హర్యానా, పంజాబ్ నుంచి ఢిల్లీకి ప్రవేశం కోసం వచ్చినటువంటి రైతులు తమ మహాపంచాయతీలో పాల్గొనేందుకు వచ్చినటువంటి రైతులుని అడ్డుకునేందుకు ఆ పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి హైవేల దగ్గర ఢిల్లీలో ఆంక్షలు ఉన్నాయి, మీకు అనుమతి లేదంటూ కూడా నిలువరించారు. ఎక్కడికక్కడ రైతులను అరెస్టు చేశారు. ఆ దృశ్యాలను మనం స్క్రీన్ మీద ఒకవైపు చూస్తున్నాం.